హాయ్ నమస్తే వెల్కమ్ టు సిక్కీ ఛానల్. మొదలు పెట్టేద్దామా మన నాన్ వెజ్ రెసిపీ వీడియోస్తో. ఇవాళ నేను తెలంగాణ చేపల పులుసు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఒక ½ కిలో వరకు చేప ముక్కలు తీసుకున్నాను. దానికి ఒక చిన్న ఉల్లిపాయ, 2 అంగుళాల ఎండు కొబ్బరి ముక్క. వీడియోలో చూపిస్తున్నట్టు మంట సగం మీద ఈ రెండింటిని కాల్చుకోవాలి. దీనివల్ల పులుసు ఒక మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్ని రెసిపీస్ ఉంటాయి. మొత్తం భారతదేశంలో చూస్తే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండి, ఒకటికి మించింది ఒకటి. ఈ రెసిపీ నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. గమ్మత్తుగా అనిపించింది కొబ్బరిని, ఉల్లిపాయని మంట మీద కాల్చడం. అప్పట్లో నిప్పుల మీద కాల్చేవారటండి. ఆ పులుసు మరింత టేస్టీగా ఉంటుందో కదా. ఉల్లిపాయని కాల్చుకున్నాక ఆ నలుపునంతా తీసేసి పెద్ద ముక్కలు కోసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా చాకుతో నలుపుని గీరేసి కడుక్కొని ముక్కలు కోసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ నువ్వులు, కొన్ని మెంతులు వేసుకొని పెనంలో వేసుకొని నూనె లేకుండా చిన్న సెగ మీద వేపుకోవాలి. చేపల పులుసు వేడివేడిది ఒక టేస్ట్ అయితే, అదే పులుసు ఆ నెక్స్ట్ డేకి చెద్దన్నంలో వేరే లెవెల్ అండి. మీరు ఒప్పుకుంటారా దీన్ని? ఎండు కొబ్బరి ముక్కలు, వేపి చల్లార్చిన మసాలా దినుసులు మిక్సీలో పౌడర్ కొట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. చేపల పులుసు అంటేనే నూనె ఎక్కువ పడుతుందండి. నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. నూనె కొంచెం వేడెక్కాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని సిమ్లో వేపుకోవాలి. దానిలోనే 4 చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ముందుగా శుభ్రం చేసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇంకా ఇక్కడి నుంచి మనం గరిటెని పక్కన పెట్టేయచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని మెల్లగా ఎగరేసుకోవాలండి. యాక్చువల్గా ఈ పులుసులో మొదట పులుసు అంతా ఉడికాక చేప ముక్కల్ని మెల్లగా పులుసులోకి వదిలి ఒక 5-10 నిమిషాలు ఉడికించి దింపేస్తారు. కానీ నాకు ముక్కల్ని కొంచెంసేపు మసాలాలో వేపుకొని ఆ తర్వాత పులుసు వేసుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు ముక్కలు పులుసులో ఉడకపెట్టుకోవటం అలవాటండి. పులుసు దించే ఒక 5 నిమిషాల ముందల కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకపెట్టుకోండి. చూసారా, మన పులుసు కుతకుతా ఉడుకుతూ ఇల్లంతా గుమగుమాయించేస్తుంది. ఇక నేను ఆలస్యం చేయకుండా తినేస్తున్నాను. మీరు కూడా మన తెలంగాణ చేపల పులుసు చేసుకొని కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిక్కీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.